హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఒక మా ఫ్రెండ్ బిడ్డ ఫోన్ చేసిందండి. మొన్న పెళ్ళయింది. ఏంటంటే పెళ్ళయిన తర్వాత చాలా రోజులకి ఆంటీ బాగున్నారా అని ఫోన్ చేసింది. ఎందుకంటే నాకు మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్న వీడియో చూసిన తర్వాత ఆమె ఫోన్ చేసిందనమాట. ఏమైంది ఆంటీ, ఎందుకు అనేసి చేసింది. ఏం లేదమ్మా, నాకు షుగర్ బీపీ ఇలా ఉంది కదా, 3 monthsకు 6 monthsకి అలా నేను టెస్ట్ చేయించుకుంటానండి అని చెప్పానండి. ఇది చూడండి, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాక ఇట్లా అయిపోయింది. వాళ్ళు ఎందుకంటే ఇంజెక్షను అది నిడిలు తోడిస్తే బాగుండేమో స్పిరిట్తోనే అనిపిస్తుంది. అయితే ఇటు సైడ్ వచ్చినప్పుడు బ్లడ్ రాలేదు, ఇటు కూడా ఇంకా కొంచెం బ్లాక్ కలరే ఉంది. అయితే మళ్ళీ అదే ఇంజెక్షన్తో ఇటు సైడ్ తీశారండి, ఇట్లా బ్లాక్ అయిపోయింది అనేసి అంతా నేను అన్నాను. బాగున్నావా, ఉండాల్సి వస్తుంది. ఎక్కడ ఇచ్చిన మన రాతల ఎక్కడ ఇచ్చిన అడవిలో కూడా ఇచ్చినా కూడా అడవిలో ఉన్న వాళ్ళ చుట్టాలను కూడా గౌరవించడం మన సంప్రదాయం. ఏంటంటే మన పద్ధతులు మనకు అలా ఉంటాయి అన్నమాట, ఉంటాయి. అలా గౌరవించాలి, గౌరవించబడాలి. అదే మన సాంప్రదాయం అని అయితే నాకు తెలిసిన విషయం. ఇంకేంటంటే తన భర్త గురించి అసలు విషయం వేరే. ఇంకా ఏంటంటే ఇప్పుడైతే భర్త గురించి వాళ్ళ ఏమన్నదంటే, ఆయన మాట్లాడే విధానము అమ్మాయికి బాగా కష్టం అనిపిస్తుంది. ఏంటంటే ఏవైనా కానీ నీ పెళ్ళి అంటాడంట అతను. నీ పెళ్ళి అంటే ఆమెకేమనిపిస్తుందంట, మన పెళ్ళి అనొచ్చు కదా అని ఆమె ఫీలింగ్. ఎవరికైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్, పెళ్ళైన తర్వాత భార్య భర్త అన్నప్పుడు ఎన్ని హోమాలు వ్రతాలు అన్నట్టు చేసి, పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఎన్ని రకాలుగా చేసి అందరు అయ్యగారులు, పురోహితులు, పెద్దలు అందరు సమక్షంలో పెళ్ళైనప్పుడు అతను నీ పెళ్ళి అని మాట్లాడుతాడంట. ఆమెకైతే ఇక ఒక ఏడవడం ఏంటండి, ఏడుస్తూనే ఉన్నదంట, ఏడుస్తుంది కూడా. ఇంకేదన్నా ఉంటే కూడా వాళ్ళిద్దరు సమక్షంలో ఏదైనా ఉంటాయి కదా బాధ్యతలని, పనులని, కానీ తను వహించడంట, ఆమె మీదకే నెట్టేస్తాడంట. ఏదైనా కూడా అట్లా నెట్టేస్తాడంట. ఇక అలా చెప్పుకుంటూ పోతే చాలా అండి. అసలు ఆమెను కలుపుకోకుండా మాట్లాడతారంట. ఏదన్నా సర్నేమ్ అది ఇది రాసేటప్పుడు కూడా ఆమెను సపరేట్గా చేసి తనది తనే అన్నట్టుగా రాసుకుంటాడట. ఏమన్నంటే అట్లా కాదు అన్నట్టుగా. కానీ అది తెలిసో తెలియకో చేస్తారు. కానీ అలా చేయడం వల్ల మాత్రం చాలా బాధ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆడపిల్ల అయినా మగపిల్లడైనా పెళ్ళైన తర్వాత భార్య భర్తలు అనేదాన్ని ఒక్కటిగా వాళ్ళను చూడాల్సిందే. భార్యనైనా భర్తనన్నా ఒకటే ఫ్రెండ్స్. అలా వీళ్ళు ఇష్టపడి అన్నీ చూసుకున్న తర్వాతనే పెళ్ళి చేసుకుంటారు కదా. పెళ్ళి చేసుకున్నప్పుడు అట్లా వేరుగా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే నేను ఒక్కరి గురించి మాట్లాడతలేను, వీళ్ళైనా ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా కూడా 2 కుటుంబాలతో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి 2 కుటుంబాలను ఇద్దరు అభిమానించాలి, ప్రేమించాలి. ఇంకా అన్ని రకాలుగా ఉంటేనే ఆ కుటుంబానికి, ఆ జంటకు మంచి ప్రేమ, అభిమానం, ఆశీస్సులు కలుగుతాయి అనేది అయితే నా ఉద్దేశం. ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా మన ఇటు సైడ్ రిలేషన్ను అటు సైడ్ రిలేషన్ను ఇద్దరు కలుపుకొని తిరుగుతూనే అది బంధానికి, అనుబంధానికి విలువైందండి. నాకైతే తెలిసింది విషయం. ఎవరికైనా అదైతే కరెక్ట్ అని తెలిసిన విషయమే. మీరు అట్లాంటి పొరపాట్లు చేయకండి. కొత్తగా పెళ్ళైన పిల్లలు ఏంటంటే అలా చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంటుంది. మనము అనుకొని ఒకరికొకరము ముడిపెట్టుకున్న తర్వాత ఇంకా వేరుగా అలా మాట్లాడుతుంటే ఎంత బాధ కలుగుతుందండి. ఇక మనకంటూ ఏంటి, ఎందుకు వచ్చినాం ఇక్కడికి, ఏంటి అని ఆలోచన పడితే చాలా బాధాకరంగా ఉంటుందండి ఫ్రెండ్స్. అది చెప్పడం వర్ణాతీతం. ఎందుకంటే నాకు కూడా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎవ్వరు బాధపడ్డా కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకేంటంటే దానికి ఏం చేయలేము. ఇది ఫ్రెండ్స్, అట్లాంటి తప్పులు చేయకండి.
ఎందుకంటే పెళ్ళైన తర్వాత అన్నీ వదిలేసుకొని ఒకరికొకరు ఇప్పుడు కొడుకైనా బిడ్డైనా ఎవరైనా ఇప్పుడు ఒక వేరే ప్లేస్లకు పోయి బ్రతుకుతుంటారు. అక్కడ ప్రేమలను వీళ్ళ ప్రేమలు వాళ్ళు చంపేయద్దు, వాళ్ళ ప్రేమలను వీళ్ళు చంపేయద్దు. వాళ్ళు కూడా అర్థం చేసుకొని ప్రేమగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నా. ఏమంటే అన్నీ ఫస్ట్ సెట్ అయితేనే పెళ్ళి చేసుకోండి. ఇదని అదని అట్లా ఇది చేయకండి. ఇంకా మధ్యలో వేరే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు మాటలు. ఇంకేంటంటే ఇదా అదా అని ఏంటంటే రిలేషన్ పాడు చేసే వాళ్ళు ఉంటారు. ఇక నేను పేరు పెట్టి చెప్పలేను. రెండు కుటుంబాలతోని సంబంధాలు ఏర్పరచుకొని ఉంటేనే ఆ జంటకైనా ఆ కుటుంబానికైనా సంతోషం ఫ్రెండ్స్. అది కంపల్సరీ నేను చెప్పాల్సింది కొత్తగా ఏం లేదు. కానీ ఇప్పుడు మారుతున్న వాళ్ళని బట్టి నాకైతే అనిపిస్తుంది ఇటు అమ్మాయి వదులుకొని పెళ్ళయిందని అమ్మాయి మొత్తం రిలేషన్ వదులుకొని ఉండగలుగుతుందా ఫ్రెండ్స్? అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, అందరు ఉంటారు. ఇంకా తాతలు ముత్తలు అమ్మమ్మలు నానమ్మ చెల్లెలు కూడా ఉంటారు ఫ్రెండ్స్. రిలేషన్ అంటే మనది పెద్ద ఇది కదా, అంటే పెద్దగా ఇది చేసే కుటుంబాలు ఫ్రెండ్స్. అయితే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే అలా నొప్పించకండి, మీరు నొప్పించబడకండి. ఎందుకంటే ఈ ఫస్ట్ కొత్తగా ఏంటంటే ఊహించుకునే వాళ్ళు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనది మనము అని మంచి గుణమున్న వాళ్ళైతే అట్లా అనుకుంటారు. అట్లాంటప్పుడు వేరు చేసి మాట్లాడకండి. భార్యనైనా భర్తనైనా మనము అని మాట్లాడండి. అప్పటికే ఆ కుటుంబానికి బలము, ధైర్యము, ఆశీర్వాదం నేనైతే అనుకుంటా ఫ్రెండ్స్. అది ఎప్పటికీ అలా చేయకండి. ఏంటంటే పెళ్ళైన తర్వాత మనము అనే మాట ఉండాలి. కానీ ఒకరు ఎంత కొడతారు, ఎంత ఇది చేస్తారు, కానీ వాళ్ళ భార్యను ఒక్క మాట అన్నారు. అంటే పాతకాలంలో, ఇప్పుడైతే కొట్టేవాళ్ళు లేరని అయితే నేను అనుకుంటున్నా. పాతకాలం వాళ్ళైతే ఎంత కొట్టినా ఎంత తిట్టినా మళ్ళీ నా భార్య అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లా నువ్వెవరో నేనెవరో అనే వాళ్ళైతే నేను చూడలేదు. అట్లా ఉండకూడదు కూడా, నాకు తెలిసిన విషయం. ఏమో ఫ్రెండ్స్, నాకైతే ఆమె మాట్లాడుతుంటే బాధ అనిపించి నేను ఈ వీడియో పెడుతున్నా. మీకు నచ్చుతుందో లేదో, నచ్చితే మాత్రం కనీసం లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయకపోయినా ఏంటంటే ఆడపిల్లను అయినా ఎవరికైనా ఫ్రెండ్స్, నేను ఆడపిల్ల మగపిల్ల అని కాదు నా ఉద్దేశం. ఎవరైనా బాధపడద్దు అనేది అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి చాలా నేను విన్నాను. నాకు బాధ తట్టుకోలేక నేను ఈ వీడియో పెడుతున్నా. ఏమైనా తప్పుంటే మాత్రం క్షమించండి. ఎందుకంటే భార్య భర్త అన్నప్పుడు ఒకటే ఫ్రెండ్స్. భార్య భర్త పెళ్ళి అయిందంటే ఒక్క మాట ఉండాలి, ఇద్దరు అనుకోవాలి. అది నువ్వే అన్నావు కాదు, ఇద్దరు నువ్వు నేను అనుకున్నా కానీ ఇద్దరిది ఒక మాటగా ఉంటేనే ఆ సంసారం బండి సజావుగా నడుస్తుంది అనేది అయితే పెద్దలు చెప్పిన మాట. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయండి సూత్రాలు. ఏదేమైనా కానీ మనది మనము అనేసి బ్రతికితేనే సంతోషం. ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు ఫ్రెండ్స్, ఎప్పుడేమవుతుందో తెలియదు. కలియుగం అంతా దగ్గరకు వస్తుంది అంటుండ్రు, ఏమవుతుందో తెలియదు. కానీ ఉన్నన్ని రోజులన్నా సంతోషంగా ఉండండి, ఉన్నంతలో సుఖంగా ఉండాలని నేను ఆశిస్తూ ఈ వీడియో పెడుతున్నా. బాయ్ ఫ్రెండ్స్. మన తప్పుంటే మాత్రం క్షమించండి. ఎందుకైనా ఎంత పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా తప్పులు అవి తెలియకుండా జరుగుతాయని అయితే నేను అనుకుంటా. ఉంటాను. బాయ్ అండి. మీరు అందరు కలిసి ఉండాలని, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం ఇలా ఇది చేయకండి. నీది నాది కాదండి, మనది అన్నట్టుగా మాట్లాడండి. ఒక మాట మనది అనే దానిలో ఎంత మనోబలము, ఎంత ధనబలం కూడా వస్తుంది, ఆశీర్వాదం కూడా వస్తుందని నేను అనుకుంటా. బాయ్ అండి. బాయ్ అందరికీ.